రేవంత్ రెడ్డి పాలనలో దూకుడు పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేబినెట్ లో ఉన్న 6 ఖాళీలతో ఆయన ఏ పని చేయలేకపోతున్నారు. మిగిలిన వారు ఆయన కంటే కాంగ్రెస్ లో సీనియర్లు. అందుకే ఎవరైనా మాట వింటున్నారో లేదో తెలియటం లేదు. అందుకే కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్ని భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆశావాహులతో గట్టిగా పని చేయించడానికి వాటిని తాయిలాలుగా చూపించాలని ఆ ప్లాన్ అమలు చేశారు. అక్కడ చేయాల్సింది చేశారు. అది అయిపోయి నెలలు గడుస్తోంది. కానీ పట్టించుకున్న వారు ఉండటం లేదు. ప్రతి 2 వారాలకోసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. మంత్రివర్గ విస్తరణ గురించి గుర్తు చేసి వస్తున్నారు. కానీ అక్కడి నుంచి సమాచారం మాత్రం రావటం లేదు. ఇప్పుడు ఆ పదవుల భర్తీ అంత తేలికగా అయ్యే అవకాశాలు కనిపించటం లేదు. ఎందుకంటే ఒక్క రేవంత్ చాయిసే కాదు, సీనియర్లు కూడా తాము చెప్పిన వారికి పదవులు ఇవ్వాలని హైకమాండ్ వద్దకు సిఫారసులతో వెళ్తున్నారు. కులాలు, మతాలు, జిల్లాల సమీకరణాలు చూసుకొని రేవంత్ రెడ్డి 6 పేర్లతో హైకమాండ్కు రిపోర్ట్ ఇచ్చారు.